యుద్ధంలో ఉన్న దేశాలు తమ సైనిక నష్టాల అధికారిక లెక్కలను పూర్తిగా బయటపెట్టవు. కాబట్టి 4 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ వార్లో ఎంత సైనిక నష్టం జరిగింది అనేది వాస్తవంగా తెలియదు. అందుకే అంతర్జాతీయ నిఘా సంస్థలు తరచూ దీనిపై తమ అంచనాలను వెల్లడిస్తూ ఉంటాయి. ఈ యుద్ధంలో రష్యా ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది సైనికులను కోల్పోయిందని బ్రిటన్కు చెందిన ప్రముఖ గూఢచారి సంస్థ తాజాగా సంచలన నివేదికను వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దాడి ప్రారంభమైన నాటి నుండి రష్యా చరిత్రలోనే ఇది అతిపెద్ద మానవ వనరుల నష్టమని ఆ సంస్థ చీఫ్ కేస్ట్ బట్లర్ పేర్కొన్నారు. బ్లెచ్లీ పార్క్లో జరిగిన భద్రతా సమావేశంలో మాట్లాడిన బ్రిటన్ గూఢచారి సంస్థ అధినేత రష్యా ప్రతి నెల వేల సంఖ్యలో సైనికులను కోల్పోతోందని తెలిపారు. ప్రస్తుతం యుద్ధ భూమిలో నెలకు దాదాపు 30,000 మంది వరకు రష్యా సైనికులు మరణించడమో తీవ్రంగా గాయపడ్డమో జరుగుతోందని నివేదిక పేర్కొంది. కాగా రష్యా ఈ గణాంకాలను అధికారికంగా ధృవీకరించలేదు. సాధారణంగా యుద్ధంలో జరిగే సైనిక నష్టాల వివరాలను రష్యా చాలా అరుదుగా మాత్రమే బయటకు వెల్లడిస్తుంది. మరోవైపు యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి తాము 55,000 మంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఫిబ్రవరిలో వెల్లడించారు. అయితే అంతర్జాతీయ నిఘా సంస్థలు సిఎస్ఐఎస్ వంటి థింక్ ట్యాంక్ల అంచనా ప్రకారం గాయపడిన, మరణించిన, అపహరణకు గురైన వారితో కలిపి ఉక్రెయిన్ వైపు మొత్తం సైనిక నష్టాలు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 15,850 మందికి పైగా పౌరులు మరణించగా 44,000 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగానే ఉన్న రెండు దేశాలు వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదనే ఆరోపణలున్నాయి. గత 4 ఏళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశల వారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్న వారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం యుద్ధ రంగంలో భారీగా ప్రాణ నష్టానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, దాని మిత్ర దేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి.